నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలను ఒకసారి పరిశీలించుకున్నట్టయితే, గ్రూప్ 1 మూల్యాంకనం ఒక డ్రామా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ ముసుగులో 74 లక్షలు హాంఫర్ట్, వెలుగులోకి పిఎస్ఆర్ అవినీతి భాగవతం అంటూ మనకు గతంలో జరిగినటువంటి 2018 ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడం జరిగింది. క్యాంసైన్ సంస్థకు ప్రతినిధులు వివరించిన పోలీసులు అంటూ ప్రతినిధులను విచారించినటువంటి పోలీసులు అంటూ ఇక్కడ ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 2018 నోటిఫికేషన్లో ఏదైతే ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో నిధుల దుర్వినియోగంపై ఏపీపీఎస్సీ నాటి కార్యదర్శి ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయులు చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పిఎస్ఆర్ను మనకు A1గా, పిఎస్ఏఆర్ను A1గా ఇంకో ఇద్దరు ఉన్నారని ఇందులో పేర్కొన్నారు. పిఎస్ఏఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకొని హైలాండ్ రీసెర్చ్లో గ్రూప్ 1 ప్రధాన జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 1.14 కోట్ల రూపంలో క్యాంసైన్ మీడియా ప్రైవేట్ సంస్థకు చెల్లించారు. ఇందులో 35 లక్షల నుంచి 40 లక్షలు మాత్రమే ఖర్చు అయినట్టు తెలుస్తుంది. సీతారామాంజనేయులు ఈ సంస్థకు అదనంగా 74 లక్షలు దారాదత్తం చేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జవాబు పత్రాల మూల్యాంకనం మాన్యువల్ విధానంలో జరగాలంటే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రొఫెసర్లు హైలాండ్ రీసెర్చ్కు రావాల్సి ఉంటుంది. వీరికి పోలీసులు ఇతర సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాల కల్పనకు చాలా ఖర్చు అవుతుంది. అయితే హైలాండ్లో మూల్యాంకనం కోసం ఏర్పాట్లు మాత్రమే జరిగాయని, జవాబు పత్రాలు దిద్దినట్లు నిర్ధారణ కాలేదని ఇప్పటి వరకు పోలీసుల విచారణ తెలిసింది. కోర్టు ఆదేశాలు పాటిస్తున్నట్లు కనిపించేలా పిఎస్ఏఆర్ హైలాండ్లో వాతావరణాన్ని సృష్టించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇలా పూర్తి స్థాయిలో గతంలో జరిగినటువంటి ఏదైతే గ్రూప్ 1 2018 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశంపైన రోజు కొత్త అంశాలు తెరపైకి రావడం జరుగుతుంది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకుంటే డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హులే సర్టిఫికేట్ అప్లోడ్ అనేది ఐచ్ఛికం, అంటే ఆప్షనల్ అని చెప్తూ విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు డిగ్రీ మార్కుల విషయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. టెట్తో సమానంగా డిఎస్సి అర్హతకు సవరణ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్సి నోటిఫికేషన్లో ఓసీ అభ్యర్థులకు 50%, మిగిలిన వారు 45% మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలని నిబంధనలు పెట్టారు. కానీ గతేడాది నిర్వహించిన టెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 40% డిగ్రీ మార్కులున్న టెట్కు అనుమతించారు. కానీ ఇప్పుడు వారికి 45% చేయడంతో అనేక మంది అర్హత కోల్పోయారు. డిఎస్సికి అర్హత లేనప్పుడు టెట్లో ఎందుకు అర్హత కల్పించారని అభ్యర్థులు ప్రశ్నలు ఎవరెత్తారు. టెట్లో అర్హత సాధించిన వారందరికీ డిఎస్సిలో అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల వినతులను పరిగణకు తీసుకున్నటువంటి పాఠశాల విద్యాశాఖ టెట్తో సమానంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులను అనుమతించేలా ఈ సవరణ చేయడం జరిగింది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ నియామకం అన్ని పాఠశాలకు ఏకరీతిన ఉండాలని మనకు ఏపీటీఎఫ్ 1938 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా మనకి ఇక్కడ ఒక జీవోలో మెన్షన్ చేసినట్టు, ఇక్కడ ఒక పత్రికా ప్రకటనలో మెన్షన్ చేసినట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూసుకున్నట్లయితే ఐఐటి గౌహతిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మే 10th ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని ఎంఎస్సి, ఎంఎస్ పూర్తి చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మే 10th అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూలో ఎవరైతే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారో. నెక్స్ట్ మరొక కీలకమైన అప్డేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ భర్తీకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ నుంచి మే 16th ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని ఎంఎస్సి పూర్తి చేసి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండి. మనకు దీనికి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే కీలకమైనటువంటి మరొక ఎంప్లాయ్మెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇస్రోలో సైంటిస్ట్ పోస్టులు అంటున్నారు. సైంటిస్ట్ లేదా ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ నుంచి మే 19th ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ వీళ్ళు నోటీస్ చేసినట్టు పోస్టుల సంఖ్య 63. సో ఈ పోస్టులు వచ్చేసరికి మనకు వేరియస్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కూడా మనకు ఎలిజిబిలిటీలో చేంజెస్ ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కూడా మనకు జనరల్ క్యాండిడేట్స్ కు 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కు ఫీలో రిలాక్సేషన్ ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ 29th నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 19th వరకు ఉంటుంది. మరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏమింది అంటే ఒకటి ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఆ తర్వాత మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఇంటర్వ్యూ కూడా ఎలా సెలెక్ట్ చేస్తారంటే గేట్ స్కోర్ను బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తారు. మన గేట్ మార్క్స్ లేదా గేట్ ర్యాంక్ కాకుండా గేట్ స్కోర్ను అనుసరించి 1:7లో అంటే మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు వచ్చినటువంటి గేట్ స్కోర్ను బేస్ చేసుకుని ఇంటర్వ్యూ కోసం 1:7లో క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. మొత్తం ఇక్కడ 100 మార్క్స్ ఉంటుందండి. సో ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించి 40 క్వశ్చన్స్, జనరల్ స్పెషలైజేషన్ సంబంధించి 20 క్వశ్చన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ 20 మార్క్స్, అదేవిధంగా చూసుకుంటే కాంప్రహెన్షన్ కు 10 మార్క్స్, అకాడమిక్ అచీవ్మెంట్స్ కు 10 మార్క్స్ పైన ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూలో జనరల్ క్యాండిడేట్స్కు 60%, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సరికి 50% మనకు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్ మార్క్స్కు 50%, గేట్ స్కోర్కు 50% వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. మరొక కీలకమైనటువంటి అప్డేట్ చూసుకుంటే ఫెర్రో స్క్రాప్ నిగంలో ఎగ్జిక్యూటివ్ అవుతారా? సో బిలాయిలోని ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్లో 44 ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఫిలప్ చేయడం కోసం మనకి ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనకు సెలెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ రకరకాల పోస్టులు ఉన్నాయండి. మొత్తంగా చూసుకుంటే మనకు 8 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. సో ఇక్కడ పే స్కేల్ కూడా డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని మనకు పే స్కేల్లో కూడా చేంజెస్ ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్లు మనకు తెలుసుకోవాలంటే fsnl.co.in/careers.php అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని అన్నిటికీ కూడా లాస్ట్ డేట్ 9th మే వరకు లాస్ట్ డేట్ ఉందండి. అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే కొచ్చిన్ షిప్ యార్డ్లో మనకు ప్రధానంగా 3 ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇది గతంలో ఈ యొక్క అంశం పైన మనకు ఎపిటోమ్ కూడా వీడియో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇస్రోలో సైంటిస్టులు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ఇస్రోకి సంబంధించి కూడా మనకు 63 సైంటిస్ట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేది. ఇదే అంశాన్ని మనం కవర్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. సో దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం కోసం www.isro.gov.in/ICRB అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా రేపు దోస్తు షెడ్యూల్ ఆలస్యంపై సీఎంఓ ఆరా, వెంటనే రిలీజ్ చేయాలని కౌన్సిల్కు ఆదేశం. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ను షెడ్యూల్ మనకు మే 1న రిలీజ్ కానుంది. ఈ మేరకు మంగళవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యి వారమైనా ఇంకా దోస్త్ షెడ్యూల్ రిలీజ్ కావడంతో దోస్త్ నోటిఫికేషన్ ఎప్పుడు శీర్షికతో V6 వెలుగు మంగళవారం కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎంఓ విద్యాశాఖ అధికారులను ఆరా తీశారు. దోస్తు షెడ్యూల్ రిలీజ్ ఎందుకు ఆలస్యమైందని హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశామని అధికారి మితిమీరిన జోక్యంతో ఆలస్యమైనట్టు వారు చెప్పినట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరగా వెంటనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని కౌన్సిల్ అధికారులను ఆదేశించారు. దీంతో మే 1న దోస్త్ కమిటీ సమావేశం నిర్వహించినట్టు ఇక్కడ దాని తర్వాత వెంటనే షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. నేడు 10వ తరగతి ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం వెల్లడి కానున్నాయి. రవీంద్ర భారతి వేదిక సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలు విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ కృష్ణారావు తెలిపారు. ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వర్గ మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ఇందులో మనకు మెన్షన్ చేశారు. ఈసారి టెట్కు మనకు 1.50 లక్షల మంది అంటే 1,50,000 మంది టెట్కి అప్లై చేసినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. భారీగా తగ్గిన దరఖాస్తులో నేటితో ముగియనున్న గడువు. పరీక్షా కేంద్రాలకు అనేక జిల్లాలకు ఆవల కేటాయించడంతో అభ్యర్థులకు అసంతృప్తి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈసారి దాదాపు సగం వరకు దరఖాస్తులు తగ్గాయి. దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుండగా మంగళవారం రాత్రి వరకు 1.36 లక్షల మంది ఫీజు చెల్లించారు. వీరిలో 1.34 లక్షల మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉన్నందున మొత్తం దరఖాస్తులు 1.50 లక్షలకు మించకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 1లో మనకు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకు 6th to 10th క్లాసు బోధన పేపర్కు 2 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టెట్లో వచ్చిన మార్కులు డేస్లో 20% వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీలకు 90, బీసీలకు 75, మిగిలిన వరకు 60% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. సో మనకు ప్రధానంగా జూన్ 15 నుంచి 30 మధ్యలో ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయండి. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అనేది మనకు షెడ్యూల్ కూడా రావడం జరిగింది.
మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో అవకాశాలు. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్లో 68 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఫిక్స్డ్ టర్మ్ బేస్ పైన ఏడాది కాలానికి ఎంపిక చేస్తారు. అభ్యర్థి యొక్క విద్యార్హతల అనుభవాన్ని బట్టి కాలపరిమితిని మరొక 4 years ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ వేరియస్ పోస్టులు, రకరకాల పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ బేస్గా ఉద్యోగాలకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ను ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత మనకు దరఖాస్తులు ఒకవేళ ఎక్కువగా ఉంటే, అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో అర్హత సాధిస్తే తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే జనరల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే ఆ తర్వాత మనకు ఎగ్జామ్ పెట్టి తర్వాత ఇంటర్వ్యూ చేస్తుంటారు. సో మనకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నిటికీ లాస్ట్ డేట్ మనకు 6th May ఉంటుంది. దీనిలో మనకు పూర్తి స్థాయి సమాచారం కావాలంటే epi.gov.in అనే వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఎపిటోమ్ పోలీస్ అకాడమీ నుంచి ఏదైతే తెలంగాణలో రాబోతున్నటువంటి 12,000 పైచిలకు పోలీసు కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల మీ కళ అయితే మీ అందరినీ దృష్టిలో ఉంచుకొని సో ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్లను ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్లో మనకి ఇస్తూ OMR బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి బుధవారం కూడా మనకి ఇక్కడ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 7095606638 లేదా 7095606639 నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ ఏదైతే మీకు QR కోడ్ కనిపిస్తుందో ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్అప్ చేసినట్టయితే ఇప్పుడు కమింగ్ వెడ్నెస్డేకి సంబంధించినటువంటి టెస్ట్కు మీరు ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు. ఈ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తేనే మీకు ఫ్రీ టెస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వెన్యూ వచ్చేసరికి ఎపిటోమ్ పోలీస్ అకాడమీ అబౌట్ డామినోస్ పిజ్జా RTC క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర మనకు ఉండడం జరుగుతుంది. సో ఇవి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ అండి. రెగ్యులర్ అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.